హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం C20M1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ వైజ్ డిస్కస్ చేద్దాం. సో M1లో మనకు మామూలుగా మ్యాట్రిసెస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మ్యాట్రిసెస్లో ఫస్ట్ ఎస్ఏ టైప్ చెప్తున్నాను. మ్యాట్రిసెస్లో మీకు క్వశ్చన్ నెంబర్ 11లో మీకు కన్ఫామ్గా క్రామర్స్ మెథడ్ వస్తుంది. క్రామర్స్ మెథడ్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఒకటి గన్ షాట్ క్రామర్స్ మెథడ్ నుంచి మనకు ఒకటి వస్తుంది. క్రామర్స్ మెథడ్లో మనకు రీసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అయితే ఈ ప్రాబ్లమ్స్ మనం క్రామర్స్ మెథడ్లో ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలని నేను చెప్పున్నాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్వశ్చన్ నెంబర్ 11 అని చెప్పిస్తాను. అలానే ఇన్వర్స్ కనుక్కునేది. సో ఇది 11Aలో అడుగుతున్నాడు, 11Bలో ఇది అడుగుతున్నాడు. సో ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ వన్ మ్యాట్రిక్స్. అలానే కొన్నిసార్లు ఇలా డెట్ సమ్స్ కూడా అడుగుతున్నాడు. ఇవి మ్యాట్రిసెస్ నుంచి మనకు ఎస్ఏకి వచ్చే ఛాన్స్ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ క్వశ్చన్ నెంబర్ 11లో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14A ఈజీగా ఉంటుంది. సర్కిల్స్ ఇంతే, ఈ క్వశ్చన్సే, ఈ మోడలే అడుగున్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. 3 పాయింట్స్ గుండా వెళ్ళేటువంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోండి అనేది మనకు ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఇది కూడా మనం చేస్తున్నాం. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ 14Aలో, లేదా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈ రెండు క్వశ్చన్లు 4,2, 1,5 యాజ్ 2 ఎండ్స్ ఆఫ్ డయామీటర్ అండ్ ఆల్సో ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్. ఇది కూడా ఇంపార్టెంట్, ఇవి రెండు క్వశ్చన్లు. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్. సెంటరు రేడియస్ ఇస్తే కనుక్కునేది. సో ఇవి 14Aలో తక్కువ క్వశ్చన్స్, ఒక 8 మార్క్స్ రాసేయచ్చు. ఇవి ప్రిపేర్ అయితే ఇవి కూడా చెప్పున్నాం మనం. సర్కిల్స్ అని ఒకే వీడియో ఉంది, అది కూడా క్వశ్చన్ నెంబర్ 14A అని చెప్పి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12B ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అయినా కూడా tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y అనే ఫార్ములాతో రిలేటెడ్ ఇవన్నీ. సో ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ పైన కూడా ఒకే ఒక వీడియో లెక్చర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను డిస్కస్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 12B అని ఇస్తాను. ఈజీగా ఉంటాయి. ట్రిగనామెట్రీ అని మీరు భయపడలేదు, ఈజీగానే ఉంటాయి క్వశ్చన్ నెంబర్ 12Bకి ఇవి. ఓకేనా. నెక్స్ట్ ట్రిగనామెట్రీలోనే క్వశ్చన్ నెంబర్ 13A మీరు ట్రై చేయొచ్చు. ఈ మోడలే, రెండు మోడల్స్ ఉంటాయి. సో ఇలా స్క్వేర్ ఉండేటివి ఒక ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ ఇస్తే సాల్వ్ చేసేది ఈ ప్రాబ్లమ్స్. ఇవి కూడా ఈజీయే. ఇది మీకు ఆప్షనల్, వద్దనుకుంటే పక్కన పెట్టండి. ఇది ఒక 8 మార్క్స్, ఇది ఒక 8 మార్క్స్. ఇంకా మీరు క్వశ్చన్ నెంబర్ 15, 16 ఉన్నాయి. అవి ఇది డిఫరెన్షియేషన్. మీరు వీలైతే చూడండి. ఇవి గన్ షాట్ క్వశ్చన్స్. డిఫరెన్షియేషన్లో ఎస్ఏ టైప్, డిఫరెన్షియేషన్ ఎస్ఏ టైప్ క్వశ్చన్ నెంబర్ 15. ఇది క్వశ్చన్ నెంబర్ 15కి యూజ్ అవుతాయి ఈ ప్రాబ్లం. y = x power x మోస్ట్ ఇంపార్టెంట్. అలానే ఈ మోడల్ y = √sin x plus sin x plus √sin x so on infinity. అలానే y = x power x so on infinity. ఇలాంటివి x = a into theta plus sin theta, y = a into 1 minus cos theta. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అలానే పార్షియల్ డెరివేటివ్స్ కూడా, పార్షియల్ డిఫరెన్షియేషన్లో కూడా ప్రాబ్లమ్స్ అడగచ్చు. ఇలాంటివి పార్షియల్ డిఫరెన్షియేషన్ సమ్స్ అంటాం. ఈ మూడు. ఇవి వచ్చేసి మనకు హయ్యర్ ఆర్డర్ y = a cos log x b sin log x. ఇవి చూసారు కదా. ఒకసారి ఈ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. డిఫరెన్షియేషన్లో మనకు ఎస్ఏ టైప్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఇవి, ఇటు సైడ్ ఉండేటివి. ఓకేనా. ఈ పీడిఎఫ్ ఉంది మనది డిస్క్రిప్షన్లో, డిప్లొమా మ్యాథ్స్ రిలేటెడ్ అని. ఈ పీడిఎఫ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి క్వశ్చన్ నెంబర్ 15కి. క్వశ్చన్ నెంబర్ 16 మేము కంపల్సరీ రాయాలనుకున్న వాళ్ళ కోసమే. ఇది తక్కువ ఉంటాయి సమ్స్, బట్ 4 టాపిక్లు ప్రిపేర్ అవ్వాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 10 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మీరు 4 టాపిక్లు ప్రిపేర్ అవ్వాలి. జామెట్రికల్ అప్లికేషన్స్లో ఇది ఎక్కువ అడుగుతున్నాడు. ఫైండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ అని. ఈ టాపిక్ బాగా ప్రిపేర్ అవ్వండి ఈ టాపిక్లో. నెక్స్ట్ ఫిజికల్ అప్లికేషన్స్ ఏమంత అడగట్లేదు, కానీ మ్యాక్సిమం మినిమా అడుగుతున్నాడు. ఈ 2 టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫైండ్ మ్యాక్సిమం మినిమా అండ్ ద సమ్ ఆఫ్ 2 numbers is 24. ఫైండ్ ద నెంబర్స్ వెన్ సమ్ ఆఫ్ దర్ స్క్వేర్ ఈజ్ మినిమం. అంటే ఇవి మ్యాక్సిమా మినిమాలో ఈ సమ్స్. నెక్స్ట్ వచ్చేసి జామెట్రిక్ అప్లికేషన్స్లో ఇవి, ఏది లెంత్ ఆఫ్ టాంజెంట్, సబ్ టాంజెంట్. ఈ రెండిట్లో ఎక్కువ 10 మార్క్స్ అడుగుతున్నాడు. రిమైనింగ్ ఈజీగా ఉంటాయి. ఒకవేళ నేను నేర్చుకోవద్దని చెప్పట్లా, ఇవి ఈజీగా ఉంటాయి. క్వశ్చన్ సెకండ్ టాపిక్, ఫోర్త్ టాపిక్ రెండు ఒకే విధంగా ఉంటాయి. అవి కావాలన్నా ప్రిపేర్ అవ్వండి. వీటికి కూడా నేను వీడియోస్ చేస్తున్నాను, మీరు కావాలంటే చూసుకోండి. ఇవి ఎక్కువ 4 టాపిక్లు ప్రిపేర్ అయితే 10 మార్క్స్.
అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఈ రెండు ప్రిపేర్ అవ్వమని చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 14A కంపల్సరీగా. దాంతోపాటు ఇది ప్రిపేర్ అవ్వచ్చు 12B, 13A. ఓకేనా. 15, 16 మీ ఇష్టం. 15, 16 ఇంపార్టెంట్ చెప్పాను. ఇంకా మనం 3 మార్క్స్కి వచ్చామంటే 3 మార్క్స్లో మీరు ఇది ఈజీ ప్రిపేర్ అవ్వచ్చు నాయన. క్వశ్చన్ నెంబర్ 1 ఇది, క్వశ్చన్ నెంబర్ 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ పైన సమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. నా దగ్గర కూడా ఉంది వీడియో, డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ సమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ రూల్ పైన అడుగుతున్నాడు, ఇవే ఇక్కడ రాసుండేటివే. అలానే క్వశ్చన్ నెంబర్ 3 మ్యాట్రిసెస్ పైన వెరీ ఈజీ ప్రాబ్లమ్స్. 2A - B కనుక్కోమనడం, AB ఇంటూ BA కనుక్కోమనడం, A+B ఇంటూ A - B కనుక్కోమనడం. ఇవి క్వశ్చన్ నెంబర్ 3 పైన అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎగ్జామ్ క్వశ్చన్సే. క్వశ్చన్ నెంబర్ 3. అలానే క్వశ్చన్ నెంబర్ 1 ఫంక్షన్స్ పైన కూడా వీడియో చేస్తున్నాం మనం. జస్ట్ రేంజ్ కనుక్కోమనే సమ్స్, ఆన్ టు అని ప్రూవ్ చేసేటివి, ఇన్వర్స్ కనుక్కోమనేటివి. రేంజ్ కనుక్కునేది ఎక్కువ, ఫైండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ అనేది ఎక్కువ. అలానే ఇన్వర్స్ కనుక్కోమంటాడు, ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ 3x - 2. ఫైండ్ డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x+2. ఇది క్వశ్చన్ నెంబర్ 1, 3 మార్క్స్. ఓకేనా. ఇంకా ఇంకొక ఈజీ క్వశ్చన్ ఒకటి ఉంది. లిమిట్స్ పైన ఒక క్వశ్చన్ మీరు ఈజీగా చేయొచ్చు. లిమిట్స్ పైన ఏంటంటే లిమిట్స్ పైన క్వశ్చన్ ఈ సంసే ఎక్కువ అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 8లో, క్వశ్చన్ నెంబర్ 8కి ఇవి ఈ ప్రాబ్లమ్స్ చూసుకొని వెళ్తే చాలు. లిమిట్స్ ఈ మోడల్ అడుగుతున్నాడు ఎక్కువ. ఈ మోడల్లో సమ్స్ అడుగుతున్నాడు. ఇది ఈ మోడల్ చూసుకొని వెళ్తే క్వశ్చన్ నెంబర్ 8 రాసేయచ్చు నాయన, లిమిట్ సమ్స్. సో ఇవి మీరు ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు. ఏమేమి చెప్పానో ఒక్కసారి ఓవర్ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 చెప్పాను 8 మార్క్స్, క్వశ్చన్ నెంబర్ 12 చెప్పాను, క్వశ్చన్ నెంబర్ 13 చెప్పాను. ఇవి మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వచ్చు. 3 8 మార్క్స్ 24 మార్క్స్. ఓకేనా. పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళకి. అలానే 3 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 1 2 3 రాయొచ్చు. ఈ ఫంక్షన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్. అలానే క్వశ్చన్ నెంబర్ 8 లిమిట్స్ 4 3s are 12. ఇవి మ్యాండేటరీ. ఓకేనా. వీటితో పాటుగా నేను కొన్ని చెప్పాను. ఏవి? క్వశ్చన్ నెంబర్ 15 16 అవి మీ ఇష్టం అని చెప్తున్నాను. అలానే క్వశ్చన్ నెంబర్ 14 మర్చిపోయాను. క్వశ్చన్ నెంబర్ 14 ఇది కంపల్సరీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14 సర్కిల్స్. అంటే ఇక్కడే మీరు 13 వద్దనుకున్న 24 మార్క్స్ ఆ 3. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రిపేర్ అయితే చాలనైనా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాట్రిసెస్, సర్కిల్స్, దాంతోపాటుగా ట్రిగనామెట్రీలో ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. అక్కడికి 24 + 12 అక్కడే మీకు 36 మార్క్స్ వస్తాయి. కావాలంటే సపోర్టింగ్ క్వశ్చన్ నెంబర్ 15లో గన్ షాట్ డిఫరెన్షియేషను, క్వశ్చన్ నెంబర్ 16లో మ్యాక్సిమం మినిమా అండ్ ఇది కదా మ్యాక్సిమం మినిమా, ఫైండింగ్ లెంత్ ఆఫ్ టాంజెంట్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ అవి చూసుకుంటే చాలు. అది నా వీడియో. ఇవి ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఆల్ ది బెస్ట్ మా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.